పయ్యావుల కేశవ్ ఏదో తన మీద ఉన్నటువంటి ఒక ముద్రను చెరుపుకున్నారు. ఇదివరకు రోజాకేమో ఐరన్ లెగ్ ముద్ర ఉండేది. ఎందుకంటే ఆవిడ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతుంటుంది. గతంలో తెలుగుదేశంలో ఓసారి చంద్రగిరి నుంచి ఓడిపోయింది, అంతకుముందు ఇక్కడ మన నగిరి నుంచి ఓడిపోయింది. ఆ 2 సార్లు తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. ఆవిడది ఐరన్ లెగ్ అన్నటువంటి ముద్ర పడిపోయింది. ఆ తర్వాత చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సందర్భంలో ఫస్ట్ ట్రిప్ జరిగినటువంటిది, అంటే ఫస్ట్ ట్రిప్పే గెలిచింది ఆవిడ. అంటే ఐరన్ లెగ్ అన్న ముద్రని పక్కన పెట్టింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. అప్పుడు మళ్ళీ అదిగో ఐరన్ లెగ్ ఆవిడ వల్ల ఆవిడ గెలిచింది కానీ పార్టీ ఓడింది అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం చేసి రెండోసారి ఆవిడే గెలిచింది, పార్టీని గెలిచింది, మంత్రి అయ్యింది. ఆ ఐరన్ లెగ్ ముద్ర పోయి గోల్డెన్ లెగ్ అయింది. అయితే పయ్యావుల కేసుకి ఎట్లాంటి సమస్య ఉంది. 1994లో ఉరవకొండ నియోజకవర్గం తొలిసారి కేశవ్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 99 ఎన్నికల్లో కేశవ్ ఓడిపోయారు, కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో పయ్యావుల కేసు గెలిచారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో కేశవ్ ఓడిపోయారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో రాయలసీమలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది, కానీ ఉరవకొండ నుంచి పయ్యావుల కేసు గెలిచారు. కుప్పం నుంచి చంద్రబాబు, హిందూపురం నుంచి బాలకృష్ణ గెలిచారు. అయితే ఉరవకొండ నుంచి కేసు గెలిస్తే పార్టీ ఓడిపోతుందని, కేసు ఓడిపోతే టీడీపీ గెలుస్తున్నటువంటి సెంటిమెంటు మొట్టమొదటి తర్వాత జరిగిన పరిణామాలు బేస్ చేసుకునేస్తే ఈ దఫా ఆయన గెలిచారు, పార్టీ గెలిచారు. ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రి అయ్యారు. అంటే ఓ ముద్ర చెరిగిపోయింది అని చెప్పాలా, అనేక ముద్రల్ని ఈ దఫా ఎన్నికలు చెరిపేసినాయి అని చెప్పాలి.